ఈరోజు వర్కేంట్రా? నేను ఫ్రీగానే ఉన్నాను రా. ఎందుకురా? ఏం లేదు, మన కులదైవం గుడికి వెళ్తాను, వస్తావేమో అని. ఓకేరా, ఎప్పుడు వెళ్దాం? రాఘవయ్య గారు వస్తారేమో, అడిగి వెళ్దాం. ఓకే. నమస్కారం రాఘవయ్య గారు. నమస్తే బాబు, ఎంతసేపు అయింది వచ్చి మీరు? రండి, టీ తాగుతారు. ఈరోజు తొందరగా వచ్చారేంటి రాఘవయ్య గారు? మా మనవాడిని సాయంత్రం బయటికి తీసుకెళ్ళాలి, ఇంకా ఏదో కొనుక్కుంటాను అన్నాడు, అందుకే సాయంత్రం తొందరగా వెళ్దామని వచ్చాను. తేజాన్ని చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నాడండి? ఒకసారి తీసుకురండి. అలాగే బాబు, తేజాన్ని తప్పకుండా తీసుకొస్తాను. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, రే రామ్. రే, ఏమైంది? రాఘవయ్య గారు, ఏమండి? రాఘవయ్య గారు, ఏమైంది? ఏమండి? బాధపడకరా, బాగానే ఉన్నాను. రే, రాఘవయ్య గారిని లోపల తీసుకెళ్ళు. మీరు ధైర్యంగా ఉన్నారు రాఘవయ్య గారు, మేమంతా ఉన్నాం కదా. రేపు అన్న రోజు రాఘవయ్య గారి పరిస్థితి బాగోకపోతే తేజగడి విషయం ఏం చేద్దామంటావు? అదేరా నాకు అర్థం కావట్లేదు, దానికోసం ఆలోచిస్తున్నా ఏం చేద్దామా అని. నువ్వేమనుకోనంటే నాదో చిన్న సలహారా. చెప్పు. తేజగడి చదువు విషయంలో మీ బావ హెల్ప్ అడిగితే ఎలా ఉంటుందంటావు? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? బాగున్నాడు కదా, ఆ రోజు నన్ను ఇంట్లోంచి బొమ్మన్నాడు, గుర్తులేదా? ఎంత పెద్ద గొడవ అయిందో. ఆ రోజు తప్పు నీదే కదా, తాగి ఇంటికి రావద్దని చెప్పారు, నువ్వు తాగిన మైకంలో బయటకు వచ్చేసావు, తప్పు ఎవరిది? అప్పుడు ఏదో తాగిన మైకంలో ఏదో వాగితే ఇంట్లోంచి బొమ్మంటాడా? ఇప్పుడు మనం తేజ గురించి ఏం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలరా? నేను ఏదైనా చెప్తే నీకు కోపం వస్తుందిరా, ఇప్పుడు నువ్వే ఏదైనా ఆలోచించు. అలా కాదురా, సరైన నిర్ణయం అనుకో, నాకు ఇబ్బంది లేదు. నువ్వేదైనా సలహా చెప్పు. ఏం లేదురా, నువ్వు ఈగో పక్కన పెట్టి మీ బావతో మాట్లాడు, అంతకు మించి నా దగ్గర వేరే మార్గం లేదు మరి.
ఈయన ఎందుకు పిలుస్తావురా? యారా ఏదో మాట్లాడాలన్నారంట. అదే బావా మనీ చెప్పాడు కదా. మనీ చెప్తాడు, నువ్వు చెప్తావు. ఏదో మన దగ్గరికి పనికి వచ్చాడు, జీతం ఇవ్వాలి తప్ప లేనిపోని తలనొప్పులు మనకెందుకు. యారా మనీ పక్క నుండి మంచి చెడు చెప్పాలి కదరా. నేను కూడా అదే చెప్తున్నాను బాబా. కానీ వీడి ఉద్దేశం ఏంటంటే అవసరం కోసమే మనిషి అనుకుంటే ఈ రోజుల్లోని సహాయం చేయడానికి ఎవరో ముందుకు రారు కదా బాబా అంటున్నాడు. పోనీ నువ్వు చెప్పు బాబా, ఎలా అయితే అలా చేద్దాం. వాడి మాటలకేం కానీ ఒకసారి మీరు ఆలోచించండి బాబా. మన ఇంట్లో ఉన్న ఒకలాగా బయట ఉన్న ఒకలాగా చూస్తాం, కానీ ఆ దేవుడి విషయంలో అందరూ సమానం కదా. ఒకని తక్కువ ఒకని తక్కువ చూడలేం కదా. ఇక్కడ వీడి విషయం కూడా అంతే. సరేరా, ఆలోచించేద్దాం. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. దండ్రా ఇంటికి వెళ్దాం. థ్యాంక్స్ బాబా. థ్యాంక్ యూ బావా. మీరు వెళ్ళండి బావా, మేము వస్తాం. హలో సార్, నమస్తే. రండి కూర్చోండి. కార్ రిపేరు కొంచెం బాగా చేయమని చెప్పండి. ఇదంతా మీదేనా? అవును సార్, ఇదంతా నాదే. నేను ఇద్దరం పార్ట్నర్స్. మా ఫ్రెండ్ని పిలుస్తాను. రామ్, ఇలా నమస్తే సార్. నమస్తే. బాగుంది అంతా. అందరూ ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. మనం అందరం మంచి కోరుకుంటే ఆ దేవుడు మనకి మంచి దారి చూపిస్తారు సార్. ఇద్దరం కలిసి సక్సెస్ఫుల్గానే రన్ చేస్తున్నాం. అవును, ఆ మాట నిజం. సార్ ఆల్రెడీ అయిపోయింది. ఏమైందిరా, ఎందుకు సడన్గా బండి ఆపావు? అలా చూడు ఒకసారి. రే నిన్నేరా? రాఘవయ్య గారు ఎప్పుడో ఒకసారి అన్నారు మనకు ఒక మేనల్లుడు ఉన్నాడని. బహుశా అతనేనేమో. ఇప్పుడు వద్దులే, రేపు మార్నింగ్ అడిగి ఏం చెప్తారో చూద్దాం. బాయ్, కూల్ డ్రింక్స్. మనీ, నువ్వురా మాలో గొప్ప నటుడివి. రామ్ పక్కనే ఉంటూ వాడికే తెలియకుండా సైడ్ బిజినెస్ చేస్తూ వాడినే బకరం చేస్తున్నావురా. ఊరుకో అన్న, నువ్వు కూడా అలా అంటావు. ఎంత కాదనుకున్నా వాడు నా ఫ్రెండ్. కానీ వాడికి ఇలాంటి బిజినెస్ నచ్చవు. మనకేమో డబ్బు తప్ప వేరే ప్రపంచం తెలీదు. వాడేమో మంచితనమే నలుగురిలో తలెత్తుకునేలా చేస్తుంది అంటాడు. మనకేమో మంచి చెడు అనే మాటలు చెవికి ఎక్కువ. అందుకే కదా మీతో బిజినెస్కి చేయగలిగింది. రేపు మాల్ వస్తుంది, రెడీగా ఉండు. నేను ఎప్పుడో రెడీ అంటూ. హలో. హలో, ఎవరు? నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడుకోనుంది ఎక్కడ?
సార్ ఏంటి సార్ ఇంపార్టెంటా? అదే మీకు ఫోటో పెడతాను, అతను ఒక స్మగ్లర్. మీరు ఏమైనా ఎక్కడైనా చూసుంటే నాకు చెప్తారని. మిమ్మల్ని కలిసి మాట్లాడే ఇది ఉంది, కాకపోతే నాకు కుదరడం లేదు. ఓకే సార్ పెట్టండి, ఒకసారి కలుద్దాం, మాట్లాడుకుందాం. సరే. నీళ్ళు 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 డేయ్. రామ్, ఒక్కసారి నేను చెప్పేది వినరా. ఎక్కడున్నాడు రా పిల్లాడు? చిన్న నా స్నేహితుడు కూడా మోసం చేయాలనుకుంటున్నావు, సిగ్గనిపించలేదురా నీకు? కేవలం డబ్బు 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 ఇది ఒకటారా జీవితం? నీలాంటి వాళ్ళకన్నా కాలేజ్ చేతులు లేని వాళ్ళు కష్టపడి బతకాలనుకుంటున్నారా? చదువు ఉంది, సంస్కారం ఉంది. చిన్న పిల్లలతో డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో చేతులు కలిపి చిన్న పిల్లలు రా, వాళ్ళ జీవితం నాశనం చేయాలనుకున్నావు. ఇదేనారా? హరే రామ్, నేను చెప్పేది వినరా. నేను మోసం చేయాలని కాదురా, డబ్బు మీద ఆస్తో బిజినెస్లో జాయిన్ అయ్యాను తప్ప ఇంకేం కాదురా. అరే రామ్, తప్పు చేశానురా, పోలీసులకు సరెండర్ అయిపోతానురా, నన్ను నమ్మరా ప్లీజ్ రా. ఎలా ఉండేవాళ్ళం రా, ఎలా అయిపోయాం? అసలు మన అనుకున్న లక్ష్యం ఏంట్రా? మన డ్రీమ్ ఏంటి? నువ్వు ఇలా చేస్తావు అసలు కళ్ళ కూడా అనుకోలేదురా. జీవితం ప్రతిరోజు మనం అనుకున్నట్టే ఉండదురా రామ్. సరే, జరిగిందంత వదిలే. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సరే రామ్, నీకు ఇదంతా ఎలా తెలుసురా?